విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ స్పెషల్ షో విత్ ఏ మదర్, సక్సెస్ఫుల్ ఉమెన్, ఒక ఐకాన్ అండ్ నేషన్ బిల్డింగ్లో సక్సెస్ఫుల్ ఉమెన్గా, ఫ్యూచరిస్టిక్ సిటీస్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కరుణా గోపాల్ గారు. కరుణా గోపాల్ గారు, హలో అండి, వెల్కమ్ టు ద షో. హలో, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. సో ఒక ఉమెన్ అనగానే బోల్డ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తాయి. అన్నిటికంటే ముందు కొన్ని సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. వాటన్నిటినీ దాటుకొని బయటికి రావడం, ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ మీ, ఇది నేను చూపించిన చేంజ్ అని చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. దానికోసం నాట్ ఓన్లీ ఏ ఉమెన్, మనకు ఒక పర్టికులర్గా మనమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ని జయించాల్సిన అవసరం ఉంటుంది. సవాళ్ళను కాదు, సరౌండింగ్స్ ఉంటాయి. వీటన్నిటిని జయించి ముందుకెళ్ళడం అనేది, హౌ డూ యూ థింక్, ఈజీ అనుకుంటారా, టఫ్ అనుకుంటారా? మనంతట మనమే చేయాల్సిన అవసరం ఉందా, మనకి ఇంకో సపోర్ట్ అవసరం ఉంటుందా? చూడండి, నేను ఎప్పుడు చెప్తాను, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దిస్, ఇట్స్ యూఆర్ వాకింగ్ అ టైట్ రోప్ అంటారు. అవును. సో నేను చెప్పాను, నేను ఒకదానే కాదు, మీ అందరూ కూడా, ఎవ్రీబడి, ఆల్ విమెన్ ఆర్ లిటరలీ వాకింగ్ ద టైట్ రోప్. అయితే టైట్ రోప్ నడవడం కాదు, నేనేం చెప్తానంటే, విమెన్ ఆర్ స్పిన్నింగ్ వీల్స్, జగ్లింగ్ బాల్స్ అండ్ వాకింగ్ ఆన్ ద టైట్ రోప్. అంటే మనం అంత బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి. అంత చేస్తే తప్ప వీ కాంట్ డూ జస్టిస్ టు ఆ మల్టిపుల్ రోల్స్. అంటే మనకి ఇప్పుడు ఆ ఉమెన్ అంటే ఏముంది, యు ఆర్ అ డాటర్, యు ఆర్ అ డాటర్ ఇన్ లా, యు ఆర్ అ మదర్, యు ఆర్ అ వైఫ్, యు ఆర్ మెనీ థింగ్స్, రైట్? అండ్ యు ఆర్ అ ప్రొఫెషనల్. సో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు జగిల్ బాల్స్, స్పిన్ వీల్స్ అండ్ సో అవి మన కొంచెం న్యాచురల్గానే గాడ్ గివెన్ గిఫ్ట్. ఐ వుడ్ పర్సనలీ సే గాడ్ హ్యాస్ సెంట్ us with enormous amount of ఎనర్జీ, ఎవ్రీథింగ్ అండి, గుడ్ ఫ్యాకల్టీస్. సో అది మనం రియలైజ్ చేస్తేనే వీ కెన్ డూ ఆల్ దిస్. లేకపోతే నాకేమీ లేదు, నాకు ప్రాబ్లము, నేను అబల అనుకుని లోపల కూర్చునే ఇవి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మనకి ఏంటంటే గాడ్ హ్యాస్ ఎండౌడ్ అస్ అండ్ ఎంపవర్డ్ అస్ సో బ్యూటిఫుల్లీ. మనం అవన్నీ మెల్లగా, అవి మనకు ఆ పవర్ ఉందనుకుంటేనే దెన్ వీ కెన్ డూ ఆల్ దిస్. దట్ ఆల్ సూపర్ అచీవర్స్ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ టుడే. అవును. సో ఇవన్నిటికీ కావాల్సింది బేసికల్గా ఏమనుకుంటారు మీరు? అంటే మనలో జనరేట్ అవ్వాల్సినటువంటి ఆ ఒక ఈజ్, ఒక ఫీల్ అనేది అనుకుంటారా, లేకుంటే మనల్ని పుష్ చేయాల్సినటువంటి ఒక పవర్ అనుకుంటారా, ఒక సరౌండింగ్స్, ఫ్యామిలీ, ఏమనుకుంటారు మీరు అసలు? చూడండి, నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్, అందరూ ఏంటి, నీకెవరు మోటివేషను, నీకెవరు బలం ఇచ్చారు, ఇది ఐ థింక్ 2-3 థింగ్స్ అండి. ఫస్ట్ ఏంటంటే, ఐ బిలీవ్ ఇన్ ద ఇన్నేట్ పవర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. అంటే మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఈ దేవుడి సృష్టిలో ఏ చెట్టు వేస్ట్ కాదుట. అంటే ఏ చెట్టు వేస్ట్ కాదు అంటే ఆయన ఎంత పవర్ఫుల్, ఎన్ని వేల కోట్ల వెరైటీస్ ఉన్నాయి మనకి. ప్రతి దానికి ఏదో ఒక హీలింగ్ పవర్ ఉంటుంది. సో గాడ్ మన్ని సృష్టించాడు కదా, సో హీఈస్ గివెన్ యూ సమ్ ఇన్నేట్ పవర్. అంటే మన లోపలే స్వతహాగా మన డిఎన్ఏలోనే ఒక పవర్ పెట్టి పంపించాడు. అది రియలైజ్ చేస్తే మనం, నాకు వీళ్ళ హెల్ప్ కావాలి, వాళ్ళ హెల్ప్ కావాలి అని ఎక్కువ అనుకోం. సో ఇనిషియలీ ఇట్ స్టార్ట్స్ విత్ యూ. ఇప్పుడు నువ్వు ఇంకొక మనిషి హెల్ప్ కావాలన్నా కూడా నీకు ఆ ధైర్యం ఉండాలి కదా. మ్యామ్ కెన్ యూ హెల్ప్ మీ, మ్యామ్ కెన్ అని చాలామంది నా దగ్గర వచ్చి అడుగుతారు. ఐ అప్రిషియేట్ దెమ్ ఫస్ట్. ఐ సెడ్ లుక్, నీకు ఇంత ధైర్యం ఉంది నా దగ్గరకు వచ్చి మ్యామ్ కెన్ యూ హెల్ప్ మీ అని అడుగుతున్నావు. సో ఫస్ట్ నీలో నీకు ఉండాలి. దెన్ యూ బిలీవ్ దట్ అదర్స్ అరౌండ్ యూ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. ఇప్పుడు ఒకళ్ళు నిన్ను చీకొట్టినా 10 మంది నిన్ను దగ్గర తీసుకుంటారు. దట్ ఈస్ ద వే సొసైటీ ఈస్ బిల్ట్. మనం ఒకళ్ళు నెగిటివ్గా అంటే భయపడకూడదు అనమాట. సో దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్. సో ఫస్ట్ నీతో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత యూ టేక్ లిటిల్ హెల్ప్, ఆ తర్వాత సొసైటీ నుంచి హెల్ప్ వస్తుంది. మ్యాక్సిమం హెల్ప్ డివైన్ హెల్ప్ అక్కడి నుంచే వస్తుంది. అందరికీ ఉంటాయి, అవి మాత్రం దండిగా ఉంటాయి అందరికీ. అది తెలియని వాడు ఏమంటావు, ఇంకా హీఈస్ అ ఫూల్ ఆర్ హీఈస్ అన్లక్కీ. ఈజ్ అ ఫూల్ ఆర్ హీఈస్ అన్లక్కీ అండ్ హీ ఈస్ నాట్ రికగ్నైజింగ్ ఇట్. యా, ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎవ్రీథింగ్ యూ షుడ్ బి రెడీ. అంటే నీకు బ్లెస్సింగ్స్ రావాలన్నా నీకు ఆ రెడీనెస్ ఉండాలి కదా. నాకు బ్లెస్సింగ్ వద్దు అని నువ్వు ఎక్కడో ముడుచుకుని కూర్చుంటే బ్లెస్సింగ్స్ ఆల్సో వోంట్ కమ్ యువర్ వే. సో రెడీనెస్ అట్లా అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో సక్సెస్ ఈజ్ a very combination of many things. It starts from inside. You take a little bit of societal help, your family help, immediate help, friends help. Trust people to help you. వాళ్ళు అడిగితే వాళ్ళు చేస్తారు.
చాలా మంది అంటారు మీకేముందండి ఇంత అచీవ్ చేశారు కనుక ఇవన్నీ మాట్లాడుతున్నారు అని. వాళ్ళకి ఏం తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డాను, అసలు వాళ్ళకి ఏం తెలుసు నేను ఎన్ని రకాల బాధలు పడి అనుభవించి. దెన్ ఐ కేమ్ అప్ ఆన్ మై ఓన్ బ్యాట్లింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. నాకు మా పేరెంట్స్ చాలా చిన్నప్పుడు చనిపోయారు. Then we had literally no help, but we are 4 children and all of us are doing extremely well. And nalguram ante why the divine help. సో ఇప్పుడు కరుణా గోపాల్ గారిని మేము ఒక డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ యాంగిల్స్లో చూసాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దేవుడి గురించి ఒక డివైన్ హెల్ప్, ఒక స్పిరిచువల్ సైడ్ మాట్లాడుతున్నారు. అండ్ యు డీప్లీ ఇంటూ దిస్ ఆర్ లేకుంటే ఊరికే అలా మనం ఒక ట్రెడిషనల్గా వచ్చినటువంటి ఫ్యామిలీ రిచువల్స్ వాటన్నిటిని ఫాలో అవుతుంటారా? చూడండి, ట్రెడిషనల్ ఫ్యామిలీ అంటే ఎస్, నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. సో మా ఇంట్లో మామూలుగా అవన్నీ చూసే పెరిగాము. కానీ మా ఫాదర్ వాజ్ వెరీ డిఫరెంట్. హీ వాజ్ అ బొహీమియన్ మ్యాన్, అన్ ఐఏఎస్ ఆఫీసర్. హీ వాజ్ ఇన్ టు హార్స్ రైడింగ్. మా అందరికి కూడా అన్నీ నేర్పించారు యాక్చువల్లీ. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ లర్న్డ్ దోస్ థింగ్స్ యాజ్ బేబీస్. బట్ యాజ్ ఐ సెడ్ హీ పాస్డ్ అవే అట్ ఎర్లీ ఏజ్. సో ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్లో మా మదర్ ఏమో రోజు లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, త్రిశతి ఈ 3 చేసి 3 ఆడపిల్లల్ని కంది మా అమ్మ. ఓకే. సో వీఆర్ 3 daughters who are super in everything that we do. అంటే వీఆర్ స్ట్రాంగ్ విమెన్. మా మదర్ చేసిన పూజలన్నీ మాకు ఆవిడ ధార పోసింది అనమాట. ఓకే. సో వీఆర్ స్ట్రాంగ్, నెంబర్ 1. ద అదర్ థింగ్ ఈజ్ మాకు మరి ఆబ్వియస్లీ ఉంటాయి కదా, ఆ ట్రైనింగ్ అది ఉంటుంది కదా. సి ఫర్ ఇన్స్టెన్స్ టుడే మీకు తెలియకపోవచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు, ఇవాళ కాలభైరవ జయంతి. సో మరి కాలభైరవ జయంతి సగం మందికి తెలియదు, మరి నాకు తెలుసు. సో దానికి ఏం పూజ, అది ఎట్లా చేయాలి కూడా నాకు తెలుసు. సో అంటే మనం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎవరితో స్టార్ట్ చేయాలి, అనుష్ఠానం ఎట్లా జరగాలి, అవన్నీ ఆ ప్రాసెస్ అంతా నాకు తెలుసు. దట్స్ బికాస్ ఆఫ్ మై ట్రైనింగ్. ఇంకోటి మై వర్క్ టేక్స్ మీ ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను యాక్చువల్లీ 14-15 కంట్రీస్కి నేను కంట్రీ గవర్నమెంట్స్ ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాళ్ళకి అడ్వైస్ కూడా ఇచ్చారన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక మంచి ఆస్పీషియస్ రోజు వస్తుంది అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అని ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ UAE ఇన్వైటెడ్ మీ టు స్పీక్ ఇన్ 2018. సో ఇట్స్ అ వెరీ హై ప్రొఫైల్ థింగ్. మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. ఇట్ వాజ్ టాప్. సో వెళ్ళాను మంచిగా. ఐ డిడ్ 7,000 పీపుల్ వేర్ ఇన్ ద ఆడియన్స్, మినిస్టర్స్, డిప్లొమాట్స్ అందరూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని స్టేజ్ మీద ఉన్నాను. సో ఐ స్పోక్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు. నెక్స్ట్ డే వాజ్ శివరాత్రి. ఓకే. అయ్యో నేను దుబాయ్లో ఉన్నాను అని అనుకున్నాను. బట్ ఊరుకుంటానేంటి, అక్కడ ఉన్న శివ టెంపుల్ వెతికి అక్కడికి వెళ్ళి అభిషేకం చేసి వచ్చాను. లాస్ట్ మంత్ ఐ వాజ్ ఇన్ ఆఫ్రికా, రువాండా. ఓకే. అయితే ఏమైంది, సేమ్ ఐ వెంట్ టు రిప్రజెంట్ అవర్ కంట్రీ. నన్ను ప్లీనరీ కీనోట్ అంటారు. 56 కంట్రీస్ నుంచి మేయర్స్, మినిస్టర్స్ అందరూ వచ్చారు. బట్ నాకు దే గేవ్ మీ ఆ పవర్ఫుల్ పొజిషన్. సో నేను ప్లీనరీ కీనోట్ అంటాము, అది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మర్నాడు అందరూ సైట్ సీయింగ్ ఇది అది ప్లాన్ వేస్తారు. ఆబ్వియస్లీ ఇట్స్ ఆఫ్రికా, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ రువాండా, సఫారీ. నేనేం చేశానంటే I want to go to a temple అని. సో అందరూ షాక్ తిన్నారు. వై ఇస్ మ్యామ్ ప్లానింగ్ టు గో టు అ టెంపుల్, విల్ యూ ఫైండ్ అ టెంపుల్ హియర్? మీరు నమ్మరు, సీ హౌ గాడ్ వర్క్స్ విత్ యూ. నా మైండ్లో టెంపుల్ వచ్చిందా, ఆ మర్నాడు నేను ఎక్కడుందో టెంపుల్ చూశాను. ఐ వాంట్ గో టు హిందూ టెంపుల్ అని చెప్పేశాను. దెన్ ద డ్రైవర్ వాడికి లొకేషన్ ఇచ్చాను. ఆ రోజు ఏమైందంటే ఒక సౌత్ ఆఫ్రికన్ లేడీ ఆవిడంది, ఐడ్ లైక్ టు అకాంపనీ యూ మ్యామ్, కెన్ ఐ కమ్ విత్ యూ అంది. ఇద్దరం వెళ్ళాము. యూ విల్ నాట్ బిలీవ్, ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అయింది. ఓకే. ఓకే, మామూలు టెంపుల్ దొరికింది కదా అని వెళ్ళాం, ఏదో ఒక టెంపుల్ అని. బట్ కెన్ యూ ఇమాజిన్, ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాక అందరు వినాయకుడి నుంచి దండం పెట్టుకుంటూ అక్కడ వస్తే అక్కడ ఎదురుకుండా కార్తికేయుడు, వల్లి, దేవసేన ఉన్నా. ఓ మై గాడ్ అనుకుని దండం పెట్టుకున్నాం. విదిన్ 5 minutes ఒక 12 తమిళియన్స్ వచ్చారు. మొత్తం పంచామృతాలు పట్టుకుని, ప్రసాదాలు పట్టుకుని. ఏంటి అంటే మేము ఇప్పుడు అభిషేకం ఉంది మ్యామ్, స్టే బ్యాక్ ఫర్ 5 minutes, ద అభిషేకం విల్ స్టార్ట్. కెన్ యూ ఇమాజిన్, ఆఫ్రికా, రువాండా అండ్ ఈ కార్తికేయ అభిషేకము మొత్తం నమ్మకం చమకం అన్నీ చదివి ఆయనకి ఇది చదివిన తర్వాత నేను కూడా కరావలంబ స్తోత్రం గట్టిగా చదివి సామూహికంగా పూజ చేసి. సో వెన్ your intention is good and you long for the God, ఆయన ఎక్కడన్నా దొరుకుతాడు నీకు.
సో అందరూ అదే చెప్తారు. నాకు ఇది ఫస్ట్ టైం కాదు, నాకు ఇట్లాంటివి ఎన్నో జరిగాయి. లాస్ట్ ఇయర్ దేవ్ దీపావళి అంటాం. ఏంటి అంటే కార్తీక పౌర్ణమి రోజు దేవ్ దీపావళి అంటారు. ఎక్కడ కాశీలో 1 కోటి దీపాలు పెడతారు. నాకేమైంది, బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐ హ్యాడ్ అ లెక్చర్. సో నేను బనారస్ హిందూ యూనివర్సిటీ వెళ్ళాను. అండ్ కాశీ వచ్చినప్పుడు దర్శనం కోసం అడిగితే అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఉత్తరప్రదేశ్. he loves me a lot in the sense he loves my articles. And so ఆయన ఒక రోజు ఇట్లా మెసేజ్ పెట్టాడు, యూనో ఐ రెడ్ యువర్ ఆర్టికల్, ఇట్స్ అ బ్రిలియంట్ ఆర్టికల్ అంటే. ఐ సెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ ఐ విల్ బీ ఇన్ దట్ ప్లేస్, కెన్ యూ అరేంజ్ దర్శన్ అంటే. విల్ సీ మ్యామ్ బికాస్ దట్ డే అందరూ వస్తారు, అందరూ Z+ సెక్యూరిటీ, అందరూ వస్తారు. విల్ ట్రై అని అన్నారు అంతే. ఐ కాంట్ ప్రామిస్ మ్యామ్, ఐ ట్రై. ఓకే, నేను బనారస్ హిందూ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాను, వచ్చాను. నేను ఇట్లా ఐ వాజ్ ఎంటరింగ్ మై హోటల్, some policemen were standing there and they said, ma'am, we are waiting for you to take you for the darshan. So we went for the darshan. నేను లోపలికి వెళ్తున్నాను, యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ మేము వెళ్ళాము. అంత అభిషేకం చూసుకున్నాం సాయంత్రం 7 o'clock. అది దేవి దీపావళి, యూ కెన్ ఇమాజిన్ దట్ పవర్ఫుల్ డే. అండ్ నాది అభిషేకం అయిన ఇట్లా బయటకు వస్తున్నాను, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళందరూ, ఆయన చీఫ్ మినిస్టర్ కదా, ఆయన బలగం అంతా వెనక్కి వచ్చారు. అప్పుడు ఆ మర్నాడు నాకు అన్నీ దొరికాయి. అంటే అమ్మవారికి కుంకుమ పూజ, ఎవ్రీథింగ్. కాలభైరవుడు అయితే నేను ఒక్కదానే ఉన్నాను దానిలో, ఆ ప్రాంగణంలో. అంటే ద బ్లెస్సింగ్స్ అనమాట. సో నాట్ మెనీ పీపుల్ నో దిస్ బికాస్ నేను వెన్ ఐ ట్రావెల్ అబ్రాడ్, ఎవ్రీబడి థింక్స్ కరుణ ఇస్ అబౌట్ స్మార్ట్ సిటీస్, కరుణ ఇస్ అబౌట్ టెక్నాలజీ, కరుణ ఇస్ అబౌట్ దిస్. బట్ లిటిల్ డు దే నో దట్ నాకు ఈ ఫ్యాసెట్, ఈ కోణం ఉందని సగం మందికి తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దిస్ ద వెరీ ఫస్ట్ టైం అన్నట్టు యు ఆర్ రివీలింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డివైన్ స్పిరిచువల్ సైడ్, ఇవన్నీ కూడా పెట్టుకుంది. అంతేనా? అంతే, చాలా మందికి తెలియదు. యూజువల్గా ఇక్కడ ఒక కాంట్రాస్ట్ థింగ్, ఎంటైర్లీ కాంట్రాస్ట్ థింగ్ అనేది ఒకటి కనిపిస్తుంది. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ అనేదో, లేకుంటే ఫ్యూచరిస్టిక్ సిటీసో, స్మార్ట్ సిటీసో, వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు, ఒక టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు యూజువల్గా ఒక టెండెన్సీ అనేది ఉంటుంది. మనకున్నటువంటి సెంటిమెంట్సో, మనకున్నటువంటి ట్రెడిషన్సో, దేవుని గురించి మాట్లాడాలి, లేకుంటే టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి రావాలి, ఫెస్టివల్స్ని ఇలాగే జరుపుకోవాలి అనేది ఒకదాన్ని దే ఫీల్ లైక్ ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా హెసిటేషన్ అనేది ఉంటుంది. అవసరమా అంటే మనం ఎక్కడో ఉన్నాము, మనకి ట్రెడిషనల్గా ఒక శారీ కట్టుకొని వెళ్ళాలి, అందులో పార్టిసిపేట్ చేయాలి అంటే కూడా ఒక రకమైన వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ రోమన్ అని అలా ఒక సేయింగ్ ఉంది కాబట్టి దాన్ని హెసిటేట్ చేస్తూ ఉంటాం. బట్ యువర్ సెల్ఫ్, బీయింగ్ యువర్ సెల్ఫ్, అక్కడి కరుణ గోపాల్ అంటే ఇలాగే కనిపిస్తారు అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకున్నటువంటి వీటిని గురించి మాట్లాడుకుంటూ ట్రెడిషన్ని కంబైన్ చేయడం అనేది, డూ యూ థింక్ అంటే దాన్ని ఎలా మీరు జస్టిఫై చేస్తారు, ఎలా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు? చూడండి, నాకు యాక్చువల్లీ నేను ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్, అంటే టెక్నాలజీ సైడ్. సో అప్పుడంతా స్లీక్గా వెస్టర్న్ సూట్స్ అవన్నీ వేసుకునేదాన్ని ఆల్మోస్ట్ టిల్ ఐ వాస్ 42. ఓకే, ఐ వాస్ వెరీ స్లిమ్ అండ్ హాయిగా వెస్టర్న్ సూట్స్ వేసుకుని అన్ని బాగానే ఉంది. బట్ ద మినిట్ ఐ మేడ్ అ ట్రాన్సిషన్ ఇన్ టు అ పొలిటికల్ పార్టీ అండ్ నాకు నా మొత్తం ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ కరుణ హ్యాస్ చేంజ్ టోటలీ. బట్ అలా అని ఆ లైఫ్ మారలేదు. లైక్ యూనో గోయింగ్ అండ్ గివింగ్ కీనోట్ అడ్రసెస్, టాకింగ్ అబౌట్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు నేను నోటీస్ చేసేది ఏంటంటే అందరూ ఆడవాళ్ళు కూడా సూట్స్ వేసుకుని వస్తారు. వెదర్ వాళ్ళకి సూట్ అవుతుంది లేదు, లెక్క పత్రం లేదు, అలాగే వస్తారు. నేను ఒక్కదాన్ని సారీలో ఉంటాను. మీరు ఎప్పుడన్నా నా వెబ్సైట్ వెళ్ళి చూడండి, ఐ విల్ బీ ద ఓన్లీ వన్ ఇన్ ఆ సారీ. ఆ పక్కన మిగిలిన స్పీకర్స్ అందరూ ఈవెన్ ఇఫ్ మోస్ట్లీ మెన్నే ఉంటారు. ఎక్కడన్నా ఒక 2-3 విమెన్ ఉంటే వాళ్ళందరూ వెస్టర్న్ వేర్లోనే, సూట్స్లోనే ఉంటారు. సో నేనేంటంటే నా ఐడెంటిటీ నేను మార్చుకోదలుచుకోలేదు. సో ఇనీషియలీ నన్ను చూసి ఆవిడేదో డెలిగేట్ అనుకుంటారు. నోబడీ నోస్ దట్ ఐ హవ్ కమ్ టు గివ్ ద కీనోట్. వాళ్ళకి తెలీదు. ద మినిట్ దే హియర్ మీ నో, దే విల్ బీ ఆఫ్టర్ మీ, దే లైక్ మీ. ఇట్స్ సింపుల్ బికాజ్ ఐ గివ్ వాల్యూ. నేను ఎవరిని ఐ డోంట్ టేక్ ఎనీ వన్ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ 10 people are attending, I'll give them value. If 100 people are attending, value. 10,000 people, value. అంటే వాళ్ళ టైం అందుకు మనం వేస్ట్ చేయాలి. సో ద మినిట్ ఐ గివ్ వాల్యూ, నా చుట్టూ ఇట్లా దే విల్ స్వామ్ అరౌండ్ మీ అనమాట. ఒకసారి ఏమైందంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, సింగపూర్లో. సో సింగపూర్లో నేను కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి వెళ్ళాను. సో మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్. ఓకే, వాళ్ళంతా మర్యాదగా ట్రీట్ చేశారు నన్ను. అయితే నేనేం చేశాను, ఆడియన్స్ అంతా చూస్తే అందరు అబ్బాయిలానే బిజినెస్ సూట్స్ వేసుకుని ఉన్నారు. 1000 పైన పెద్దది ఆడిటోరియం. సో ఐ సెడ్ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అని స్టార్ట్ చేశాను. అంతా అయిపోయింది.
నేను స్పీచ్ అంతా అయిపోయాక స్పీకర్ రూమ్ ఉంటుంది, లాంజ్ ఉంటుంది, ఆ లాంజ్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక 50 women వేర్ వెయిటింగ్ అవుట్ సైడ్ టు మీట్ మీ. అందరూ బిజినెస్ సూట్స్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్, యూ గేవ్ అస్ ఇది అది అని మంచిగా అంతా మాట్లాడారు. తర్వాత we have a little doubt, why did you not say women, అదే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనలేదు అంటే నాకు ఏమనాలో కూడా తెలియలేదు. దే లుక్ లైక్ మెన్, షార్ట్ హెయిర్, సూట్స్, దూరం నుంచి అబ్బాయిలతో కలిసిపోయారు ఎగ్జాక్ట్లీ. సో ఐ హ్యాడ్ టు అపాలజైజ్ టు దెమ్. పాపం ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్, బట్ ఐ కుడ్ మేక్ అవుట్. సో అట్లా ఉంటారు ఈ మధ్యలో, మనం ఎవరో తెలియదు. యూజువల్గా కార్పొరేట్ స్టైల్ అంటేనే అలా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. దాన్నే అంటే మనం ఫాలో అవుతే తప్ప మనకి అంత రెస్పాన్స్ కానీ లేకుంటే మనకి ఇవ్వాల్సినటువంటి అంటే ఇట్స్ ఏమంటారు, ఇట్స్ వన్ ఈజ్ మైండ్ సెట్, ద అదర్ ఈజ్ పియర్ ప్రెషర్. ఇప్పుడు ఏమవుతుందంటే లెట్స్ సే యు ఆర్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్, ఓకే, సో యు ఆర్ ఇన్ ద కోడింగ్ జాబ్ అనుకోండి, అందరూ ఆల్ మెన్ ఆర్ దేర్. ఇప్పుడు అబ్బాయిలు అందరూ చూస్తాం కదా ఎట్లా ఉంటారో, మామూలు జీన్స్ వేసుకొని అట్లా న్యాచురల్గా నార్మల్గా వస్తారు. సో అమ్మాయిలు దే డోంట్ వాంట్ టు స్టాండ్ అవుట్, సో వాళ్ళు కూడా ఏదో మామూలుగా ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ హైయర్ పొజిషన్, ఏ కొంచెం వైస్ ప్రెసిడెంట్ అట్లా బోర్డ్ లెవెల్ డైరెక్టర్ అట్లా వెళ్ళినప్పుడు దే వాంట్ టు లుక్ లైక్ కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలని, బట్ అది కూడా బిజినెస్ సూట్స్ వేసుకుంటారు. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ వేర్ అ సారీ. ఏదన్నా ఫంక్షన్ అయితే సారీ వేసుకుని వస్తారు, మీరు చూసే ఉంటారు. విమెన్స్ డేకి, ఏదైనా సెలబ్రేషన్స్కి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అట్లా అయినప్పుడు కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటారు. సో ఇట్స్ పియర్ ప్రెషర్ ఆల్సో. ఇంకోళ్ళు వేసుకోలేదు, నేను వేస్తే ఐ స్టాండ్ అవుట్ కదా. ఎవరు వేసుకున్నప్పుడు నేను చీర వేసుకుంటే అందరు ఏంటి ఇవిడ అనుకుంటారు కదా, అందుకని పాపం వాళ్ళు అట్లా ఉంటారు. ఐ లెట్ దట్ లైఫ్, సో ఐ నో హౌ ఇట్ ఈస్. బట్ నౌ ఐ డోంట్ మైండ్. నేను నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను. వాట్ వర్క్స్ ఫర్ మీ, నాకు కన్వీనియంట్గా ఏంటి ఉంటే అది. లాట్ ఆఫ్ పీపుల్స్ ఏమి ఎట్లా కంఫర్టబుల్ ఉంటారు మ్యామ్ చీర కష్టము అంటే, నాకు కష్టం ఏమి ఉండదు. నాకు వర్షం వచ్చింది, ఇప్పుడు మీరు చూసారు, ఎత్తుకొని వచ్చేసాను. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? బట్ యూజువల్గా అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది ఒక టఫ్ టాస్క్ అనిపిస్తుందా? వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఒక ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తున్నాం, కార్పొరేట్ సెక్టార్లో ఉన్నాము అనుకున్నప్పుడు వీ కాంట్ టేక్ అవర్ ఓన్ డెసిషన్స్ కదా కొన్ని. ఏంటండి, దిస్ ఆర్ నథింగ్, దిస్ ఆర్ స్మాల్ థింగ్స్. వీఆర్ వర్కింగ్ ఫర్ బిగ్గర్ కాజ్. అవన్నీ పెట్టుకుని బట్టలు అన్నీ ఏంటి, there is so much of pressure for performance. Avanta important actually. All these are very small things according to me. Avu pattichukokodu. So when we are working for a bigger cause anukunnadu, bigger cause anedi danni ela cope up cheskuntu vellali. And coming back to our మన ఫస్ట్ పాయింట్ అనుకున్నది, ఒక ఉమెన్ అనగానే బోల్డ్ అనే డిఫికల్టీస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, వాటన్నిటిని ఓవర్కమ్ అవ్వడం, ఆ బిగ్గర్ కాజ్ కోసం అదే ఏం పెట్టుకొని అదే టార్గెట్గా వర్క్ చేయడానికి. మీకు ఐ జస్ట్ టెల్ యూ హౌ నేను చిన్నప్పటి నుంచి నా మైండ్ ఎట్లా ఉండేదో. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్, మామూలుగా ఏమనుకుంటారు, నువ్వు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, తర్వాత ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అట్లా అనుకుంటారు కదా. సొసైటీకి ఎప్పుడో చాలామంది సొసైటీకి పని చేద్దాం అనుకున్న వాళ్ళు 60 years వచ్చాక ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కదండి ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను అంటారు. దట్ ఈస్ ద పర్సెప్షన్, దట్ ఈస్ హౌ పీపుల్ థింక్. బట్ నేను అలా ఆలోచించలేదు. నేను ఎప్పుడు చిన్నప్పుడే నాకు ప్రొఫెషన్ అంటే ఇష్టము, ప్రొఫెషన్ డిఫైన్స్ మీ, సో ఐఎమ్ వెరీ కమిటెడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ అ ఫ్యామిలీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు డూ సర్వీస్ టు హ్యూమానిటీ ఆర్ వాట్ ఎవర్. నాకు అది ఇష్టం. మా ఇంటి నిండా బ్యాక్ యార్డ్ అంతా కుక్కలే ఉండేవి. అండ్ ఏ ప్రాబ్లం ఎవరు వచ్చినా కూడా, నిన్న కూడా ఎక్కడో బయటకు వెళ్ళాను, ఆవిడ ఆయా పరిగెత్తుకుని వచ్చి 6 months నుంచి అందరిని అడుగుతున్నారు మీరు మా సన్ ఎడ్యుకేషన్ అంటే, ఐ రెజొనేట్. సో నేను అనేది చిన్నప్పటి నుంచి అన్నీ చేద్దాము ఆ ఫీలింగ్ ఉండబట్టి నా ప్రొఫెషన్లో ఎంత కష్టపడి ఎంత ఒక లెవెల్ రీచ్ అయినా నెక్స్ట్ కంటిన్యూస్లీ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ. సో అందుకనే నాకు జాయినింగ్ అ పొలిటికల్ పార్టీ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ అని అనిపించింది నాకు. సో దెన్ యూనో ఒక స్టేజ్ తర్వాత ఒకటి చేయడం కాదు, వీ కెన్ డూ ఇట్ ఆల్ సైమల్టేనియస్లీ. అండ్ వెన్ యూ డూ దాట్, నేను 33 years బ్యాక్ ఐ వెంట్ ఆన్ అ స్కాలర్షిప్ టు అమెరికా. ఓకే. అయితే అక్కడ ఏం చేశానని, అక్కడ అందరూ చూస్తే దాన్ని రోడ్ మీద వెళ్తూ ఉంటారు, ఏదన్నా ఒక చిన్న చెత్త కనిపిస్తే ఆగి ఆ చెత్తను తీసి ఎక్కడో వేసి అట్లా అనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను, ఐ కమ్ ఫ్రమ్ అ కంట్రీ వేర్ దిస్ సో మచ్ టు డూ. అంటే మనం చెత్త ఎత్తడమే కాదు, అక్కడ పిల్లలకి చదువు చెప్పాలి, వాటర్ రాదు, యూనో అన్ని దుర్గంధం ఉంటుంది, గార్బేజ్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంది, పొల్యూషన్ అన్నీ తెలుసు కనుక మనకి ఇండియాలో మనకి చేసే అవకాశం ఇచ్చాడు అని చెప్పి I applied myself. And I used to work as an urban expert with the World Bank. I was an urban expert with Asian Development Bank. I was an urban expert with the DFID of UK and USAID. Ivanni international agencies.
సో వాళ్ళతో మనం పనిచేయాలి అంటే యూ వర్క్ ఆన్ థింగ్స్ దట్ మ్యాటర్ ఫర్ ద కంట్రీ. అంటే వాటర్. సో నేను ఆ చిన్నప్పుడే బై ద టైమ్ ఐ వాజ్ లైక్ వెరీ నాట్ ఈవెన్ 30, I was an expert with all of them, registered as an urban expert with these big organizations. Normally అందరూ కొంచెం సీనియర్స్ రిజిస్టర్, ఐ మీన్ దే గో. అయితే వాటర్ సెక్టర్ అంటే వాటర్ సప్లై ఎట్లా చేయాలి, వాటర్ ప్రొడక్షన్ ఏంటి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఏంటి, ఫైనల్గా మన చేతికి బాటిల్ వచ్చిందంటే ఇది ఎంత ఖరీదు ఉండాలి, ఇలాంటి ప్యాకింగ్ చేయొచ్చా, కంటిన్యూస్ వాటర్ అంటే ఏంటి, ఇవన్నీ మన దేశానికి కావాల్సిన ఏరియాలో నేను పనిచేశాను. అయితే తర్వాత అదే కాకుండా సిటీస్ని ఎట్లా బాగు చేయడము, గార్బేజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయడము, లో కాస్ట్ హౌసింగ్ అంటే మనుషులకి ఎట్లా, పేదలకి ఇల్లు ఎట్లా ఇప్పించడము, లో కాస్ట్ హౌసింగ్ మీద నేను ఐ అడ్రస్ సో మెనీ కాన్ఫరెన్సెస్. అండ్ మేము వి డెవలప్డ్ సమ్ ప్రోటోకాల్స్ ఆల్సో. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం అంటే ఏదో కట్టి ఇవ్వడం కాదు, అది రేపు కూలిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక నీకు స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి, కాంప్రమైజ్ అవ్వకుండా అవన్నీ స్టాండర్డ్స్ ఎట్లా ఉండాలి అని ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేసాం విత్ టీయూవి రైన్లాండ్ అని. ఇట్స్ జర్మనీ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు 25 years బ్యాక్. సో అప్పుడే అన్నీ చేశాను కనుక ఐ యూస్ టు ఆల్వేస్ సీ, నన్ను పాలిటిక్స్లోకి రండి మ్యామ్ మీరు అన్నప్పుడు నాకు ఆఫర్స్ కేమ్ ఫ్రమ్ Congress and others, but I was not interested. So but when I got a call from BJP, నాకేమో ఇంత ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, 20 years of work in cities, understand water distribution, understand garbage lifting, understand road laying, low cost housing, bridges, infrastructure, iconic infrastructure, ఇవన్నిట్లో ఐడియా ఉంది నాకు, because I contributed like internationally in so many forums. సో వాళ్ళు చేరమంటే నేను టైం అడిగి ఒక 1 week ఆలోచించాను. అప్పుడు నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ఆ టైంలో 2014లో మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేద్దామని ఒక ప్రోగ్రామ్ పెట్టి నన్ను పిలిచారు. అంటే ఆ టైంలో దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేయగలుగుతాడు. ఓకే, మీరు చూడండి ఆయన వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఏం చేశాడో ఐ స్టార్టెడ్ సీయింగ్. ఓకే, అసలు ఇఫ్ యూ ఇట్స్ అమేజింగ్ అనమాట. అంటే గుజరాత్ డెవలప్మెంట్ చూస్తే ఇట్స్ మైండ్ బ్లోయింగ్. దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఈయన ఏం చేశారు, ఏం చేయగలుగుతారు అని చూసాక మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే చాలా చేశారు బట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను పెళ్ళైన కొత్తలో మా హనీమూన్కి మేము సింగపూర్ వెళ్ళాం. ఓకే, అంటే మాకు డబ్బులు ఉన్నాయని వెళ్ళలేదు, వి వన్ అ కాంపిటీషన్. నేను ఐ యూస్ టు డాన్స్ వెరీ వెల్. ఇట్స్ నాట్ అ క్లాసికల్ డాన్స్ బట్ ఐ కెన్ డూ వెస్టర్న్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ అ డాన్స్ కాంపిటీషన్ అండ్ ఐ వన్ ఇట్. We got tickets and we went to Singapore. Right? అప్పుడు సింగపూర్లో మేము చూసింది ఏంటంటే టర్షరీ ట్రీటెడ్ వాటర్ అంటాం. అంటే మీ డ్రైనేజ్ వాటర్ని ట్రీట్ చేసి అది ఇట్లా దీనిలో ఇస్తాం, మనం శుభ్రంగా కొనుక్కొని తాగి డబ్బులు ఇచ్చి తాగి వెళ్తాం. అండ్ అది మనకి తెలియకుండానే ఆ పని చేసేస్తాం, వాళ్ళు చెప్పిన తర్వాత రియలైజ్ అవుతాం. గుజరాత్లో మోడీ గారు ఏం చేస్తారు, ఇప్పుడు కాదు ఎప్పుడో, మీరు సూరత్ వెళ్ళండి, ఎదురుకుండా డ్రైన్ వాటర్ ఉంటుంది, అది మన కళ్ళ ముందే ట్రీట్ అవుతుంది, మన కళ్ళ ముందే ఇట్లా ఫిల్ చేసి గ్లాస్లో ఇస్తారు. కెన్ యూ ఇమాజిన్, ఐ డ్రింక్ ఇట్, ఎవ్రీబడి డ్రింక్స్ ఇట్. నేను అనేది ఆ టెక్నాలజీ ఇంతవరకు చాలా కంట్రీస్లో లేదు అండ్ మన ఇండియన్స్కే తెలీదు మనకు ఉందని. బట్ మోడీ గారు డిడ్ ఇట్. సో ఇవన్నీ నేను ఎన్ని చూశానంటే గార్బేజ్ మేనేజ్మెంట్ అన్నీ చూశాక ఐ థాట్ హీస్ ద బెస్ట్. అండ్ ఆయన అయ్యాక హీ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ మై డ్రీమ్స్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేను లో కాస్ట్ హౌసింగ్ అన్నా కదా, పేదలకి ఎప్పుడు నేను చిన్నప్పుడు మేము రిక్షాలో వెళ్తుండే వాళ్ళం స్కూల్కి. ఆ రిక్షా ఇట్లా వెళ్తుంటే నేను రైట్ సైడ్ చూసే ఖైరతాబాద్ దగ్గర అందరు ఇట్లా పూరి గుడిసెల్లో ఉండి పొద్దునే వచ్చి ఏదో టింకరింగ్ ఏదో చేస్తుండేవారు. ఎప్పుడు అనుకునేదాన్ని వాళ్ళకి అట్లీస్ట్ ఒక రూఫ్ ఓవర్ దేర్ హెడ్ ఇవ్వాలి అని. అంటే వాజ్ టూ స్మాల్ బట్ అండ్ పెరుగుతున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మైండ్లో ఉండేది. ఈయన వచ్చారు, నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ గివింగ్ టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ టు వన్ బిగ్ ప్రాజెక్ట్ కాల్డ్ JNNURM, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అని. అప్పుడు వాళ్ళు కింద మీద పడి ఎన్ని ఏళ్లలోనో 8 లక్షల ఇల్లు కట్టారు అంతే. ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. దేశవ్యాప్తంగా 8 లక్షలు కట్టారు. మోడీ గారు ఎన్ని కట్టారు, ఆల్మోస్ట్ 4 crores. అంటే చూడండి 400 లక్షలు అంతా ఆయన సునాయాసంగా కట్టి, అది ఏం చేస్తారు, కట్టి మామూలుగా ఇవ్వరు, ఆయన ఆడవాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తారు. ఓకే, జస్ట్ ఎందుకు చేస్తారు ఒకసారి ఆలోచించండి మీరు. ఆడవాళ్ళని తన్ని తగిలేసేది ఎందుకు, నీకు డబ్బు లేదు అనే కదా హస్బెండ్స్ అందరూ.
నీ ఆప్కా క్యా బాహర్ జావ్ అని బయట తోసేస్తారు కదా. ఇప్పుడు ఆ పేరు ఉంటే ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ అయితే పంపిస్తాడా? సో ఏం చేశారంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ని హౌసింగ్తో లింక్ చేసి పెట్టి అది అయ్యాక ఏమైంది, డొమెస్టిక్ వైలెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు భార్యను కొడతావా? డిపెండెంట్ అయ్యి ఉంటే నువ్వు ఇప్పుడు ఏమీ లేదనుకో నీ పేరు మీద అంటే తన్ని తగిలేస్తాడు, బట్ నీ పేరు మీద ఇల్లుంది, సో ఆయన కొట్టగలుగుతాడా నిన్ను? సో డొమెస్టిక్ వైలెన్స్ తగ్గింది, అన్ని 100 కోట్లు ఇచ్చాడు. అండ్ సో అదే కాదు, వాటర్ సప్లై ఎంత కష్టము అని యూనో మాకు తెలుసు. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద రిఫార్మ్, ఢిల్లీ జల్ బోర్డ్ రిఫార్మ్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్స్. అలాంటిది హర్ ఘర్ జల్ అని చెప్పేసి అందరికీ అన్ని వైపులా రూరల్ వాటర్ ఇస్తున్నారు. అంటే ఎవ్రీథింగ్ దట్ ఐ వాంటెడ్ టు సీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఐ టెల్ యూ ఈజ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏం చేశానంటే అందరూ, నాకు బాగా గుర్తుంది ఎకానమీ, నేను ఐ రైట్ ఆర్టికల్స్ కదా, ఐ మీన్ ఆల్ ఎకానమీ మీద ఐ రైట్ ఆర్టికల్స్. సో దే ఆర్ వెరీ పాపులర్, దే గో వైరల్ ఆల్సో. సో అందులో ఏమైందంటే రఘురామ్ రాజన్ అని ఉన్నాడు, ఇలాంటి ఎకానమిస్ట్ వాళ్ళు ఇండియాకి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ పనికి రాదు అనేసి పెద్ద ప్రొనౌన్స్మెంట్స్ ఇచ్చారు. అయితే అది అనగానే మోడీ గారు అన్నారు, మీరు వదిలేశారు, నేను వదలను, ఓకే అనేసి హీ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనం మొబైల్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ అండ్ ఆల్ దట్, అవన్నీ ఏమయ్యాయి, ఆయన ఒక యూపీఐ గవర్నమెంట్ టైంలో మనకి ఏముండేది కాదు, అన్ని బయట నుంచి తెచ్చుకునేవాళ్ళం. సో ఇండియా మార్కెట్ ప్లేస్ అయింది. థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా నుంచి వస్తుండేవి, మనం కొనుక్కుంటూ ఉండేవాళ్ళం. అందుకనే ఏ ప్రోడక్ట్ అన్నా చూడండి, మేడ్ ఇన్ దిస్, మేడ్ ఇన్ చైనా మోస్ట్లీ. ఆయన ఇది పెట్టాక ఏమైంది, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, యూ జస్ట్ సీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, సబ్మెరీన్స్, ఆడవాళ్ళు కూడా ఉన్నారు అందులో. అండ్ మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన మినిస్టర్ వెళ్ళారు, ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్, వెళ్ళి ఐ బిలీవ్ యూఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సర్కాస్టిక్గా ఎవడో అడుగుతున్నాడు. అడిగితే ఆయన అన్న, ఐ డోంట్ హ్యావ్ టెల్, మెల్లగా బ్యాక్ పాకెట్ నుంచి దిస్ ఇస్ iPhone 15 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అంతే. ఎండ్. ఇంకా అంతే, ఏం చెప్పనవసరం లేదు స్టోరీ. iPhone 15 తీసామంటే. సో that is the vision that he has, and I'm very happy to work with a visionary person like that, Prime Minister. So I'm very happy, and they have also treated me with enormous respect. They have given me good position. They gave me a national post. They put me in the National Manifesto Committee with 6 union ministers. So I enjoy thoroughly my work. యూజువల్గా మనకు ట్రెడిషన్ని టెక్నాలజీని బ్లెండ్ చేసి ఫ్యూచర్కి తీసుకెళ్ళడం అనేది ఒక టఫ్ టాస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకున్నటువంటి సిటీస్ అన్నీ కూడా హిస్టరీ బేస్డ్గా ఉన్నాయి. చాలా వాటికి యునెస్కో గుర్తింపు ఉంది, లేకపోతే మన దగ్గరే వాటిని ఆర్కియాలజీ అండర్లో ఉన్నాయి. వీటన్నిటిని మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి, ఫ్యూచరిస్టిక్ సిటీస్గా మార్చుకోవాలి, స్మార్ట్ సిటీస్గా మార్చుకోవాలి అనుకుంటే వీ నీడ్ టు టేక్ బోల్డ్ అని పర్మిషన్స్. అంత ఈజీ కాదనిపిస్తుంది. వాటన్నిటిని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీ నీడ్ టు సేవ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పసెస్, వీళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం పెట్టాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారు మీరు వాటిని? చూడండి, అదే కదా అపోహ అంటే. అందరికి ఏమనుకుంటారంటే స్మార్ట్ సిటీ అంటే మనం ఇవన్నీ తీసేస్తాము, అంత గ్లాసు స్టీల్ బిల్డింగ్స్, పిచ్చ టెక్నాలజీ, ఫ్లయింగ్ కార్స్, ఇవంతా లేదండి. వాట్ ఈస్ స్మార్ట్ సిటీ? స్మార్ట్ సిటీ ఈజ్ అ సిటీ దట్ గివ్స్ యూ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ and best level of services and by using technology. అంతే. నువ్వు అక్కడ నీ మన యునెస్కో హెరిటేజ్ సైట్స్ వాటిని ముట్టుకోము, అవి ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అ సిటీ. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. బ్రిటిష్ హై కమిషన్ ఏం చేశానంటే నన్ను దే ఇన్వైటెడ్ మీ టు స్పీక్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఒకసారి మేము పూరి వెళ్ళాం, భువనేశ్వర్లో స్పీచ్ ఇస్తున్నాం. సో అంతా మాట్లాడుతున్నాము, దిస్ ఇస్ స్మార్ట్ సిటీ, ఇది అది. వాళ్ళు ఫారినర్స్ కదా, వాళ్ళతో పాటు నేను మాట్లాడాను. ఇంకంతే 2-3 గబగబా వచ్చేసి, వాట్ ఈస్ దిస్ మ్యామ్, దిస్ ఇస్ అ హెరిటేజ్ సిటీ, యు నో వీ హావ్ సో మెనీ టెంపుల్స్, హౌ డు యూ డూ దిస్ అంటే, యూ హేట్ టు స్పాయిల్ డ్యామేజ్. సో వాళ్ళకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దే వర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళకి సరిగ్గా చెప్పగలిగాను నేను. ఏంటి అంటే నేను ఒక్కదాన్నే స్మార్ట్ సిటీ అంటే యాక్చువల్గా సరిగ్గా మొత్తం విడమర్చి చెప్తాను. ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ టెక్నాలజీ ఓన్లీ. టెక్నాలజీ ఈజ్ జస్ట్ అన్ ఎనేబులర్. ఇప్పుడు చాలా మంది టెక్నాలజీ అంటే మాకు వద్దు అంట. మరి మీరు 5G వాడుతున్నారు, మీరు ఇప్పుడు ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అన్ని స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్మార్ట్ వాచ్ వేసుకున్నాము. ఇన్ వాట్ వే విల్ ఇట్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ నమస్తే టు గాడ్? మనకి ఇది కన్వీనియన్స్ అంతే. సో
ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు IoT ఉంటుంది, యూనో దోస్ డివైజెస్, ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ అన్నీ దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ఒక పేషెంట్ మొన్నే ఒక స్టార్టప్కి గైడ్ చేసినప్పుడు పేషెంట్స్ పడుకొని ఉంటారు, మరి ప్రతి పేషెంట్ని వెళ్ళి నర్స్ చూడలేదు కదా, ఏదో ఒక అలామ్ ఉంటుంది, మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆయన పల్స్ పెరుగుతుంది, అది టక్మని ఇవిడికి వస్తుంది, ఇవి నుంచి ఇంకెవరికి వెళ్తుంది, ఇట్స్ క్విక్ అనమాట. అండ్ వాళ్ళకి అక్కడ ఏమైనా జరగాలంటే ఇమీడియట్గా నీకు వాల్వ్ ఓపెన్ అయిపోయి నీకు యూ కెన్ ఈవెన్ గివ్ ఆక్సిజన్ ఇమీడియట్లీ. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ హెల్ప్ అనమాట. సో మనం వాటిని ఏదో అని ఊహించుకొని అవసరం లేదు. సో స్మార్ట్ సిటీస్ ఇస్ ఆల్సో లైక్ కన్వీనియన్స్ అంతే. అలా అని రోబోట్స్ వచ్చి ఫుడ్ పెట్టడము మనకు అవసరమైతే చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజింగ్ లెట్స్ సే ఒక సీనియర్ సిటిజన్ కానీ ఒక డిజేబుల్డ్ చైల్డ్ కానీ ఇంట్లో ఉంటారు, 24 hours ఒక మనిషిని మనం పెట్టాలనుకోండి, మానిటర్ చేసుకుంటూ మనకి దొరకలేదు అనుకోండి, రోబోట్ని పెట్టచ్చు. వాడే ఫుడ్ పెడతాడు, వాడే మాట్లాడతాడు, వాడే టీవీ ఆన్ చేస్తాడు, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాడే డాక్టర్కి చేస్తాడు. సో అట్లా ఆ ఉపయోగం కూడా ఉంది మనకి, అసిస్టెడ్ లివింగ్ అంటాం అది. సో ఇలాంటివి మీరు ఫ్యూచరిస్టిక్ సిటీస్ని వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు డిడ్ యూ ఫేస్ అంటే ఎనీ ఛాలెంజెస్ ఆ టైంలో వచ్చాయా? ఛాలెంజెస్, ఒక టఫ్ టాస్క్ అట్లాంటిది ఏమనిపించలేదా? మనకి ఆన్సర్స్ ఉన్నాయంటే నథింగ్ ఇస్ టఫ్. I see clearly what is a smart city. ఇప్పుడు నేను వేరే కంట్రీస్కి వెళ్తే నన్ను అడుగుతూ ఉంటారు, ఇండియా, వాట్ ఈస్ ఇండియా స్టిల్ హ్యావ్ గార్బేజ్ అండ్ దర్ ఇస్ నో స్మార్ట్ సిటీ అంటే నేను వాళ్ళని అడుగుతాను, మీరు షో మీ వన్ స్మార్ట్ సిటీ ఇన్ యువర్ కంట్రీ. దే అగ్రీ, వాళ్ళకి టోటల్గా లేదు. కొంచెం బిట్స్ అండ్ పీసెస్లో అన్ని చోట్ల ఉంటాయి. మీరు సింగపూర్ వెళ్ళండి, బ్యూటిఫుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. గో టు బార్సిలోనా, దే హ్యావ్ ఫెంటాస్టిక్ వేస్ ఆఫ్ మేనేజింగ్ దర్ సిటీ. So any country that I go to, I know that plus minus untai. Like I was in Moscow recently. Moscow is amazing, just amazing, but they're traditional people. అనేది అంత టెక్నాలజీ వాడుతూ అంత బ్యూటిఫుల్ గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టి అక్కడంతా మేము స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆల్ రోబోటిక్ డాగ్స్ వెర్ దేర్ సెక్యూరిటీ కోసం. టిక్ 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 అని మన స్టేజ్ మీద కూడా వస్తుంది అది నా దగ్గరికి. సో దే మానిటర్. So they're using technology, but you see people that's so beautiful, so traditional and so ante senior citizens children ni pattukoni walk eladamu, main road meeda chakka swings anamata, akkada chakka uyalukuntu pillalu undadam. It's amazing. It's a combination of good technology and good traditions coexisting, kalsi undadam. Exactly. I love it actually. I have answers for everything. నాకేం ప్రాబ్లం చేయదు. ఇక్కడే చాలా మనకు ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్, వెన్ వి టాక్ అబౌట్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ, చార్మినార్, అక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడిదక్కడే ఉంది. లేకపోతే అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, నారోయెస్ట్ రోడ్స్ అనేవి ఉన్నాయి, ఒక క్లమ్జీ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ని మీరు తీసేయడానికి లేదు. చార్మినార్ మొత్తం సరౌండింగ్స్ ఉన్నాయి. తప్పు అన్ని తప్పులే. అక్కడ చేయనివ్వరు మన్ని. అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ లీడర్స్. అసదుద్దీన్ వాళ్ళందరూ ఎవరినైనా రాణిస్తారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓల్డ్ సిటీని బాగు చేద్దామని 20 ఏళ్ల క్రితము మేము ఒక ప్లాన్ వేసాం. ఏంటి అంటే సిటీ మొత్తం మనం ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కట్టచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, ఓల్డ్ సిటీకి కూడా మ్యాపింగ్ చేద్దామని ఒక 4 రీసెర్చ్ స్కాలర్స్ని పంపించాను ఆ సైడ్ నుంచి. వాళ్ళని తరిమి కొట్టారు తెలుసా. వేరే చోట్లంతా మేము చేయగలిగాం, అక్కడికి వెళ్ళలేము. అక్కడ కావాలని వాళ్ళు ఆ డెవలప్మెంట్ని అట్లా ఆపేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే, అప్పుడు వాళ్ళకి నైట్ బజార్ ఉంటుంది, రంజాన్ అప్పుడు నైట్ బజార్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేనేం చేశానంటే అక్కడ కమిషనర్కి చెప్పాను. ఐ సెడ్, ఆ కమిషనర్ ఎవరు అంటే ఆయన నా లెక్చర్స్లో, మీకు తెలుసు కదా నేను IAS ఆఫీసర్స్కి చదువు చెప్తాను. సో ఆయన మోస్ట్ సీనియర్ ఆఫీసర్ సాట్ ఇన్ మై లెక్చర్స్. టచ్ ఎనీవన్ ఏదో టైంలో నా లెక్చర్స్లో కూర్చుని ఉంటారు, ఇక్కడ ఇండియాలో అన్నా, ఇక్కడన్నా లేకపోతే మసూరిలో అన్నా. అయితే ఈయన ఎక్కడో అటెండ్ అయ్యాడు నాది. సో చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మ్యామ్ అని. సో నేను ఆయనకి చెప్పాను, వై కాంట్ వి డూ అ బెటర్ జాబ్ ఆఫ్ దాట్. ఏంటి అంటే దీన్ని ఒక ఐకానిక్ ఫెస్టివల్ లాగా తయారు చేద్దాం. ఎప్పుడు ఏడాదికి ఒకసారి వస్తుంది. అక్కడ మంచి మనం సివిక్ కమ్యూనిటీస్ ఇద్దాము, దాన్ని బ్రాండింగ్ చేయొచ్చు. ఏంటి అంటే బాత్రూమ్స్, ఇప్పుడు మీరు వెళ్తే అక్కడ డర్టీ స్మెల్ వస్తూ ఉంటుంది, అండ్ అవంతా ఎందుకు, నీట్ బాత్రూమ్స్ పెట్టండి, అండ్ ఆడవాళ్ళకి సేఫ్టీ క్రియేట్ చేయండి. ఐకానిక్గా మనం బ్రాండ్ చేసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి వాళ్ళని అక్కడ వాడుకుంటూ ఉంటే వాళ్ళకి దే మేక్ లాట్ ఆఫ్ మనీ. అన్నీ అంత ప్లాన్ వేసామా, మనకెందుకు ఇంత ఆలోచించినా అక్కడ వాళ్ళు రానివ్వలే కదా, కానివ్వలే, కోఆపరేషన్ లేదు, చెయ్యరు. సో ఓల్డ్ సిటీ ఇస్ ఓల్డ్ సిటీ, వాళ్ళ ఇలాకా అది. మనమేం చేస్తాం? ఇప్పుడు కూడా రానిస్తారు అనుకున్నారా వాళ్ళు? ఆ బ్రదర్స్ రానివ్వరు.
సో ఓల్డ్ సిటీని కూడా డెవలప్ చేయాలి అంటే అందులో రావాల్సినటువంటి మార్పులు ఏంటి? ఎవరిలో మార్పు రావాలంటారు? వాళ్ళు అక్కడ ఉన్న లీడర్స్కి రావాలి. మీరు ప్రతిసారి గత ఒక సెంచరీ నుంచి మీరే ఎలక్ట్ అవుతున్నారు. సెంచరీ నుంచి అక్కడ ఎవరికి సేఫ్టీ లేదు, క్లీన్గా ఉండదు, స్కూల్స్ బాగుండవు, ఏం లేదు అక్కడ. ట్రాఫిక్ వాళ్ళు చేయనివ్వాలి కదండి, మన వెళ్ళనివ్వాలి కదా అక్కడికి. నేను చెప్పాను అన్నీ మనకి రానిస్తారు, ఇక్కడంతా ఏమన్నా చేసుకోవచ్చు మనం, అక్కడ రాని. సో దట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు ద లీడర్ ఈజ్ గుడ్. మరి అలా అని నేను చెప్తాను, ఇప్పుడు మనం వీళ్ళు ఓల్డ్ సిటీని డెవలప్ చేయట్లేదు. బేండి బజార్ అని ఉంది ముంబైలో, అది ముస్లిమ్స్ ఇలాకానే. అది ఎట్లా మోడల్ సిటీ లాగా అయ్యి మోడీ గారు వాళ్ళకి అవార్డు ఇచ్చారు. బేండి బజార్ ఈజ్ ఓన్డ్ బై ముస్లిమ్స్, ద పీపుల్ లివ్ దేర్. వాళ్ళు దాన్ని రీమోడల్ చేసి చక్కగా కట్టుకుని పీస్ఫుల్గా ఉండి అవార్డు తీసుకున్నారు. చేయొచ్చు కదా అది, చేయరు. ఎస్. సో ఇక్కడే మనం ఇంకొక అంశం గురించి కూడా మాట్లాడుకుంటే, ఇప్పుడు పేర్ల మార్పిడి అనేది వెన్ వీఆర్ దాన్ని కంప్లీట్గా మారుస్తున్నాము, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటున్నాము, ఫ్యూచరిస్టిక్ సిటీగా మార్చుకుంటున్నాము అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో మనం పేర్లను మార్చడం అనేది చూస్తున్నాం. హైదరాబాద్ని కూడా భాగ్యనగరంగా మార్చాలి అనేది. తప్పేంటి? మీరు ఒకటి ఆలోచించండి, ఎప్పుడన్నా ఒకటి ఆలోచించండి. అందరు ఏమనుకుంటారు, ఇదేదో మన హైదరాబాద్ అంతా 400 years ఆఫ్ ముస్లిం పాత రూల్. బట్ మీ అందరికీ తెలుసా అసలు అక్కడ యాక్చువల్లీ దాని నిండా ఓల్డ్ సిటీ అంతా హిందూస్ ఉండేవారని, హిందూ టెంపుల్స్ ఉండేవి అక్కడ. నేను అనేది ఏంటంటే అది ఏదో వాళ్ళే డెవలప్ చేశారు ఇది అని అనక్కర్లే. మన పేర్లు ఎందుకంటే మన ఇన్వేజన్ చేసి మన దేశాన్ని దాడి చేసి మన్ని చెప్పు కింద పెట్టి మన్ని ఇల్ట్రీట్ చేసి రజాకర్లు, మీకు చెప్పనే అవసరం లేదు, మీరు ఆ స్టోరీ చూస్తే మళ్ళీ నిద్రపోరు అసలు. అంత ప్రాబ్లం చేసిన వాళ్ళకి ఎందుకండి ఆనర్ చేయడం? వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మీరు భాగ్యనగర్ అంటే ఆయన అసదుద్దీన్ అంటున్నాడు కదా, అది భాగ్యనగర్ కాదు భాగ్నగర్ అని. వాట్ ఈస్ భాగ్నగర్ అంటే ఏదో చెప్తాడు దానికి ఒక కారణం. సో వాళ్ళకంత ఇది ఉంటే ఇప్పటికి కూడా హైదరాబాద్, వాట్ ఈస్ హైదరాబాద్? మీరు వెళ్ళి చూడండి, హైదరాబాద్ ఈజ్ కాల్డ్ ఆల్మోస్ట్ లైక్ అ సిలికాన్ వ్యాలీ. కానీ హైదరాబాద్ అంటే మీరు గూగుల్ చేయండి, ఆ చెత్త చార్మినార్ వస్తుంది. అసలు ఏమన్నా బాగుందా అది? మనం ఇంటర్నేషనల్ ఇమేజ్కి బాగుంటుందా అది? అది ఎంత అసహ్యంగా పోయింది. దాన్నన్నా బాగా చూసుకున్నారా? మీరు వెళ్ళండి, అది ఎక్కడ తెలుస్తుంది దాని ఆకారం ఎట్లా ఉంటుందో. వాట్ ఈస్ హౌ ఇస్ ఇట్ అన్ ఐకానిక్ థింగ్? పేర్లు మార్పిడి అంటే చేయాలి. ఏముంది, మెడ్రాస్ చెన్నై అవలా? మెడ్రాస్ ఇప్పుడు నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ మచిలీపట్నం. ఓకే, దాన్ని అది వాడు ప్రొనౌన్సియేషన్ లేక వాళ్ళేదో మాసులీపట్నం వాళ్ళేదో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. మనం ఎందుకు వాళ్ళని ఒప్పుకోవాలి? వీ హ్యావ్ టు చేంజ్ ద నేమ్. బెజవాడ అని బ్లేజ్వాడ అన్ని పేర్లు వాళ్ళు మార్చుకోలే. విజయవాడ అని మార్చుకున్నారు కదా, కావాల్సినట్టే మనం ఉండాలి. అంతేగాని ఎవడో పూర్వకాలం ఎవడో వచ్చి మన ఇది చేసిన వాడు రాబర్ట్సన్ పేట్ అని ఉండేది మా మచిలీపట్నంలో, వాడి పేరు ఎందుకండి మనకి? దట్ దే ఆర్ గాన్, ద వైట్ ఫెలోస్ ఆర్ గాన్ అండ్ దీస్ ఇన్వేడర్స్ ముస్లిం ఫెలోస్ ఆర్ ఆల్సో గాన్. మన వాళ్ళు మనం ఉండనివ్వండి, ఇక్కడున్న ముస్లింస్ అందరూ మన వాళ్ళే, వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళు పీస్ఫుల్గానే ఉంటారు. సో మనం కరుణా గోపాల్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ గురించి మనం డివైన్ స్పిరిచువల్ సైడ్ గురించి మాట్లాడుకున్నాము, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, పాలిటిక్స్ గురించి, ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు పర్సనల్గా యాక్చువల్గా ఫ్యామిలీలో ఎలా ఉంటారు, లేకపోతే ఏం చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారా, ఇంటిని చూసుకుంటారా, అసలు ఇంటి పనులు ఏమైనా చేస్తారా, ఇలాంటివన్నీ బోల్డ్ డౌట్స్ వస్తుంటాయి కదా. సిటీస్ గురించి మాట్లాడుతున్నారు, దేశం గురించి మాట్లాడుతున్నారు, అందరి ప్రజల జీవనం మారాలి అనుకుంటున్నారు, లైఫ్ స్టైల్స్, లేకుంటే సిటీస్లో ఉండేటువంటి ఫ్యూచర్ డెవలప్మెంట్స్, ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు అసలు పిల్లల్ని ఇంటిని ఏమైనా పట్టించుకుంటారా, ఉంటారా అసలు ఇంట్లో అనేది వస్తుంది కదా అనుకుంటారు. అవును, యాక్చువల్లీ నేను 80% ఐఎమ్ ఏమంటారు ఇల్లే నాకు ఇష్టం. ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, నాకు కుదిరితే కనుక. ఢిల్లీలో నా ఆఫీసులు ఉన్నాయి, బట్ హైదరాబాద్లో ఆఫీస్ లేదు. నా ఆఫీస్ మూసేసాను, హ్యాపీగా ఇంట్లో ఉంటాను. అండ్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ నౌ, ఐ డోంట్ నీడ్ అన్ ఆఫీస్ హియర్. ఎందుకు అంటే నాకు ఎట్లా సింపుల్ థింగ్ ఐ టెల్ యూ. నేను 2010 అనుకుంటా చీఫ్ మినిస్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్ అని మన రోసయ్య గారి టైంలో ఒకటి జియో పాస్ చేసి అందులో మా అందరినీ మెంబర్స్ లాగా పెట్టారు. ఓకే, సో ఐ వాజ్ ద ఓన్లీ ఉమెన్ మెంబర్. 20 men ఉన్నారు అక్కడ. అయితే అప్పుడు ఆ సీనియర్స్ అందరూ ఉంటే చీఫ్ మినిస్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్లో అప్పుడు ఏం చెప్పారంటే, ఇఫ్ వీ వాంట్ కరుణా గోపాల్, ఇఫ్ వీ వాంట్ హర్ ఇన్ ద కమిటీ ఆర్ గ్రూప్, షీ విల్ నాట్ కమ్ ఫర్ మీటింగ్స్, వీల్ గో టు హర్. అట్లా అంటే దట్ ఈస్ ద పర్సెప్షన్ 20 years బ్యాక్ వాళ్ళకి ఉండింది అనుకోండి. అదే కంటిన్యూ అవుతుంది. లాట్ ఆఫ్ పీపుల్ నో దట్ ఐ వర్క్, ఐ నో ఐఎమ్ మోర్ హోమ్ బౌండ్.
ఓకే, నాకు హ్యాపీగా నేను నాకు ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఇష్టము. నేను బయట ఇల్లు నాకేం సెపరేట్గా ఉండదు, బయట పని చేసుకుంటా ఇంటి పని చేసుకుంటా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో అ వెరీ గుడ్ కుక్. ఓకే, ఐ కెన్ కుక్ ఎనీథింగ్. ఇవాళ వెలగపండు పచ్చడి చేశాను. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. మా ఉంటే మా అమ్మాయి అడుగుతుంది, మ్యామ్ ఎలా పగలగొట్టాలి, ఏంటిది అది వినాయకుడికి నైవేద్యం పెట్టి దాన్ని పచ్చడి చేస్తే తనకు చేస్తారని కూడా తెలియదు. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకు చాలా ఇష్టం. మొన్నే ఐ మేడ్ అ ఫెంటాస్టిక్ పాస్తా, మా అబ్బాయికి ఇష్టం అనేసి. ఎనీథింగ్ ఐ కెన్. సో మీకు కుకింగ్ ఇష్టం అండ్ డాగ్స్ పెట్స్ కూడా ఉన్నాయి ఇంట్లో? అన్ని ఇష్టం నాకు. అంటే బేసిక్గా ఏంటంటే అండి, లైఫ్ ఇస్ అబౌట్ మా ఫాదర్ లెట్స్ సే. అది ఒకటి నోటీస్ చేస్తాను ఏంటంటే, మా అందరినీ వర్సటైల్ మేము. ఇప్పుడు పాడమంటే పాడతాను, స్తోత్రాలు చదవమంటే చదువుతాను. ఏం పాడతారు ఒకసారి? పాట అంటే స్తోత్రాలు ఇవన్నీ కాకుండా ఒక పాట ఏదన్నా? పాట అంటే పాడచ్చు. ఎస్ ప్లీజ్. అయ్యో ప్లీజ్. నేను ఐ సింగ్ ఫర్ మై సన్ యాక్చువల్లీ. ఇప్పుడు బాగాలేదు, గొంతు బాగాలేదు, వెదర్ బాగాలే కదా, సో గొంతు బాగాలేదు, వీజింగ్ కూడా వస్తుంది ఎందుకో. ఓకే, బట్ ఐ కెన్ సింగ్ హ్యాపీలీ. ఐ కెన్ సింగ్. ఐ రైట్ పోయట్రీ. ఐ హ్యావ్ పబ్లిష్డ్ పోయట్రీ ఆల్సో. దెన్ ఐ రైట్ ఆర్టికల్స్. ఆ తర్వాత అన్ని ముగ్గు నాకు ఫస్ట్ ప్రైజ్ ముగ్గు కాంపిటీషన్లో వచ్చింది. ఓకే, గుడ్. అవేం గొప్ప అని ఎందుకు అనుకుంటావో నాకు ఇప్పటికి అర్థం కాదు. అందరూ అంటారు, ఓ మీరు వండుతారా, ఇది గొప్పే ఉందండి. మన పని మనం చేసుకోవడం గొప్ప. యూజువల్గా అది ఒకటి ఉంటుంది కదా, అంటే ఇన్ని మాట్లాడి ఇంత చేస్తున్న వాళ్ళు, దే ఆర్ ఇన్ ద పబ్లిక్, దీంట్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీని అంత పెద్ద పట్టించుకోరేమో, వాళ్ళకు ఉంటారేమో అవి మెయింటైన్ చేయడానికి. మేడ్స్ ఉంటారు, కుక్స్ ఉంటారు, ఇవన్నీ వాళ్ళు కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు అనేది ఒక ఫీల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే అంటాను, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాము, నాకు అక్కడ ఆఫీస్లో మనుషులు ఉంటారుగా, నా అసిస్టెంట్స్ ఉంటారుగా. నేను కూర్చొని అన్ని టైప్ చేయను కదా, వాళ్ళకి చెప్తాను, కమాన్ డూ ఫిల్ ద డాక్యుమెంట్, డూ దిస్, ఇది అంటే చేసేస్తారు. అట్లాగే ఇంట్లో కూడా మన ఎవరో ఒకళ్ళు హెల్ప్కి ఉంటారు, బట్ వాళ్ళు ఫుల్గా చేయలేరు, వాళ్ళకి అది లేదు, అది ఉండదు, నా కేపబిలిటీ ఉండదు. సో నేను ఇక్కడ పెట్టమ్మా, నేను కాంప్లికేట్ చేయను. మై ప్లస్ పాయింట్ ఈజ్, నాకు ఆర్భాటం ఉండదు. మమ్మల్ని ఎట్లా సింపుల్గా పెంచారు మా ఇంట్లో. మా ఫాదర్ ఐఏఎస్, మా ఫాదర్ ఇన్ లా ఐఏఎస్ అందరూ, కానీ దే బిలాంగ్ టు ద ఆనెస్ట్ ఐఏఎస్ కేటగిరీ. ఆనెస్ట్ ఐఏఎస్ వాళ్ళకి ఏం డబ్బులు ఉంటాయి చెప్పండి, సింపుల్గా ఉంటారు, మర్యాదగా బతుకుతారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. సో మేము ఆర్భాటం ఏముండదు. ఐ లివ్ ఇన్ అ సింపుల్ హోమ్, ఐ హ్యావ్ సింపుల్ రిక్వైర్మెంట్స్, ఐ డ్రైవ్ అ సింపుల్ కార్, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. పీస్ఫుల్గా ఉంటాము. ఓకే, సో బీయింగ్ ఏ మదర్, మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ కావచ్చు, టఫ్ థింగ్స్, అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్, సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ డిఫికల్టే. నాకు డే 1 నుంచి నథింగ్ వాజ్ ఈజీ. నా ప్రెగ్నెన్సీ, నా డెలివరీ టైంలో డాక్టర్ ఏదో ప్రాబ్లం చేసి మా అబ్బాయికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. సో హీఈస్ ఆటిస్టిక్. సో వాడికి నీడ్స్ రెగ్యులర్ హెల్ప్. ఈజ్ ఆల్సో ఎపిలెప్టిక్ అంటే ఫిట్స్ వస్తుంటాయి. సో హీ నీడ్స్ 24 hour హెల్ప్. సో నేను 1 hourకి వాడితో టచ్లో ఉంటాను, వాడితో కాంటాక్ట్లో ఉంటాను. నేను ట్విన్స్ లాగా తిరుగుతూ ఉంటాం. బట్ నేను అనేది, నాకే ప్రాబ్లం ఉందని నేను ఎందుకు అనుకోవాలి? నేను నాకన్నా వర్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసాను నేను. వాళ్ళు ఇప్పుడు అన్ని బాగున్న వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళని చూసి ఏడవలేను కదా. నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళని చూసి ఓకే బాగానే ఉంది అని. చాలామంది అడుగుతారు, మీకు మీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, మీరేమో హ్యాపీగా మిగిలిన పిల్లలు పెళ్ళిళ్ళకి వెళ్తారు, వాళ్ళ చదువులు ఇస్తారు, వాళ్ళ స్కాలర్షిప్స్కి ఇస్తారు. నేను నా చేతుల మీదుగా నేను గోల్డ్ మెడల్స్ ఇచ్చాను ఎంతమందికో. ఐ వాజ్ అ చీఫ్ గెస్ట్ కదా, ఎన్ని గోల్డ్ మెడల్స్ ఇచ్చాను. మరి మీకు బాధ ఏదా? ఎందుకు బాధ వేస్తుంది నాకు? బికాజ్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో మై చిల్డ్రన్. నేను నాది ఎంత వరల్డ్ వ్యూ ఎట్లా డిఫరెంట్ నాది. సి గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్, ఓకే, అండ్ those children look like my children. So I'm very happy. My husband used to say, ఏంటి ఎవరికో ఏదో వస్తే నువ్వు ఎందుకు డాన్స్ చేస్తున్నావు అని సర్కాస్టిక్గా. బట్ ఐ ఫీల్ హ్యాపీ. నాకేమి అసలు ఐ డోంట్ ఫీల్ జెలస్, ఐ డోంట్ ఫీల్ నాకు అయితే వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లల్లానే ఉంటారు. నాకు ఐఎమ్ హ్యాపీ విత్ స్మాల్ థింగ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ మై సన్. హీ ఈజ్ లైక్ అ సెయింట్. బట్ దేవుడు నేను ఎన్నో పూజలు చేస్తే వాడిని నాకు ఇచ్చారు, నేను వాడికి సేవలు చేసుకుంటా. ఈ లైఫ్కి నాకు వాడి రోల్ నాకు బాగా తెలుసు. వాడు ఒక సెయింట్, నేను వాడికి ఇప్పుడు మనం సాయిబాబాకి సేవలు చేసినట్టు వాడి కాళ్ళు ఒత్తి నేను సేవ చేసుకుంటా. ఐఎమ్ హ్యాపీ.
యూజువల్గా ఇలాంటి ఫ్యామిలీస్, ఇలాంటి కిడ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ పేరెంట్స్ దే ఫీల్ లైక్ ఒక బర్డన్ లాగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని రేస్ చేయడం, లేకుంటే వాళ్ళని డిస్క్రిమినేట్ చూస్తారు అనేది పక్కన పెడతారు. స్కూల్స్ కూడా రానివ్వరు. వాళ్ళతో కలిస్తే మా పిల్లలు కూడా ఇలా బిహేవ్ చేస్తారేమో, ఇలా తయారవుతారేమో అనేటువంటి ఒక ఫీల్ ఇప్పటికీ ఉంది కదా. ఉంటుంది. సి దెర్ ఆర్ మెనీ పీపుల్ అండి, మెనీ ఫ్యామిలీస్. ఇప్పుడు మనకి మనుషుల మధ్య వ్యత్యాసం ఉన్నట్టు దెర్ ఆర్ మెనీ పేరెంట్స్ హూ డోంట్ టేక్ కేర్, ద మెనీ పేరెంట్స్ హూ టేక్ కేర్. సమ్ ఆఫ్ దెమ్ నాకు బాగా తెలుసు. ఇప్పుడు అరుణ్ షౌరి ఉండేవాడు, వాళ్ళ డాటర్కి ఏదో ఇట్లా ఇది ఉంటే, మన సెరిబ్రల్ పాలసీ ఉంటే ఎత్తుకుని మీటింగ్స్కి వచ్చేవాడు. ఈ బీయింగ్ అ మ్యాన్. ఐ హ్యావ్ సీన్ మెన్ ఆడపిల్లల్ని, డిజేబుల్డ్ చిల్డ్రన్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ మార్చేవారు. ఇప్పుడు నేను మా అబ్బాయి కాదు, నేను అబ్బాయి అయి ఉండి ఐ కెన్ గివ్ హిమ్ అ బాత్, ఇస్ 30, బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఇన్ ఆల్ వేస్. దట్స్ యాటిట్యూడ్. ఏం పర్వాలేదు, మనకి ఇది లేదు అని అంతా. నేను ఇట్స్ అ స్మాల్ మైండ్ దట్ ఫోకసెస్ ఆన్ ఆల్ దిస్. నాకు అన్నీ బాగుండాలి, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, వెళ్తాడు, రేపు నిన్ను పట్టించుకోడు. అది గొప్ప ఏంది నీకు అక్కడ? నువ్వు గొప్ప. ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది మన రీసెంట్గా. ఏంటి అంటే వాళ్ళు 3 women ఫ్రెండ్స్ అనమాట, కలుస్తూ ఉంటారు. అండ్ మై సన్ ఇస్ ఇన్ వాషింగ్టన్, మై సన్ ఇస్ ఇన్ న్యూయార్క్, మై సన్ ఇది అది, హీస్ డూయింగ్ దిస్, ఇస్ ఫేమస్ లాయర్, హిస్ దిస్. అంతా అయిందా? వాళ్ళకి మదర్స్ డేకి వాడు విష్ చేయడు, వాళ్ళకి బర్త్డేకి వాళ్ళు ఏమి పంపించరు. అప్పుడు ముగ్గురు యాక్చువల్లీ వాళ్ళ మనసు విప్పుకొని గట్టిగా ఏడుస్తారు దగ్గరికి వచ్చి. సో దట్ ఈస్ రియాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ నువ్వు అదే గొప్ప అనుకున్నావు అనుకో, నీకేముంది యాక్చువల్లీ, నువ్వు డొల్ల లోపల. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్, యూనో. నీకు వాడు గొప్ప. నేను ఎప్పుడు చూస్తాను, 2 పిల్లలు ఉంటే ఒకరిని బాగా వాడు చదువుకుంటాడు, వాడు గొప్ప, వాడు చదువుకుని ఎటో వాయ్, he'll not take care of you, whereas the second boy who didn't look like a very promising fellow, he stays with you, takes care of you, leads a normal life. వాడు నార్మల్సీ ఇచ్చాడు నీకు. సో నేనది ఇట్స్ ఆల్, మనకి అంత జ్ఞానం దేవుడు ఇస్తే నాకు అంతే చాలు. ఎగ్జాక్ట్లీ. We don't need anything more. ఎస్, సో ట్రూ అండి. ఇప్పుడు ఉన్నటువంటి ఉమెన్కి కావాల్సినటువంటి ఇన్స్పిరేషనో, మోటివేషనో ఇవన్నీ తీసుకోవడానికి చాలా వరకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవన్నీ వెళ్ళే అవకాశం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆ అవకాశం కూడా రాదు. వాళ్ళకి బోల్డ్ అని డ్రీమ్స్ ఉంటాయి, దే వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ ఎల్స్, ఇవన్నీ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ కూడా ఉంటుంది. బట్ దే నీడ్ సమ్ లిటిల్ పుష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, లేకుంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అసలు? యాక్చువల్లీ ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెల్ప్ అండి. మన అదృష్టం ఏంటంటే ఈ టైంలో పుట్టిన వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి చాలా అదృష్టం. మా జనరేషన్లో లేకపోవచ్చు, బట్ ఇప్పుడు వాళ్ళకి ఉంది. ఇంటర్నెట్ ఉంది, నువ్వు ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఫోన్స్ ఉన్నాయి, ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు. సో దే కెన్ రీచ్. ద ఓన్లీ థింగ్ ఇస్ గవర్నమెంట్ ఆల్సో కెన్ క్రియేట్ సమ్ కౌన్సిలింగ్ సెంటర్స్ అండ్ ఆల్ దట్. మేము చేస్తున్నాం యాక్చువల్లీ. మా పార్టీ తరఫున, మా గవర్నమెంట్ తరఫున 4E సెంటర్స్ అని పెట్టాము. నాట్ మెనీ, బట్ అవి ఉన్నవి ఏంటి అంటే టు ఎంపవర్ విమెన్. వాళ్ళకి కొద్దిగా మేము ఒక సజెషన్ ఇచ్చాము అబౌట్ 20 years బ్యాక్. ఏంటి అంటే ఒక జెండర్ రిసోర్స్ సెంటర్స్ అని. ఏంటి అంటే అదొక కమ్యూనిటీ సెంటర్లో ఉంటుంది. విమెన్కి కౌన్సిలింగ్ చేయొచ్చు, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే లీగల్ గైడెన్స్ ఇవ్వచ్చు, హస్బెండ్ కొడుతూ ఉంటే ఆ కౌన్సిలింగ్ చేయొచ్చు, ఉద్యోగాలు ఇప్పించేందుకు కొద్ది గొప్ప వొకేషనల్ ట్రైనింగ్ చేయొచ్చు, అట్లాంటివి అనమాట. సో ఐ థింక్ విల్ ఎవెన్చువలీ మేక్ దట్ హ్యాపన్. వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ ఇన్ సమ్ ప్లేసెస్. అలాంటివి చేస్తే యూనో పీపుల్ క్యాన్ గో టు ద ఇదనమాట. కానీ ఒక మనిషికి ఒకరి దగ్గర హెల్ప్కి వెళ్ళాలి అన్న స్పందన అంటే, ఐ మీన్ దట్ ఇంపల్స్ ఆల్సో హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. అవును. ఇప్పుడు ఒక మనిషిని చూసి నాకు బాగా గుర్తుంది, ఒకసారి నేను 25 years బ్యాక్ ఐ వాజ్ టీచింగ్ బంచ్ ఆఫ్ సైంటిస్ట్స్. వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దే వర్ అగ్రికల్చరల్ సైంటిస్ట్. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నామన్ ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మేడం వీ వాంట్ టు బికమ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ ఆల్ దట్, బట్ మెన్ డోంట్ హెల్ప్ అనో ఏదో అట్లేదో అన్నారు. నేను ఊరికే ఒక క్వశ్చన్ అడిగా, అసలు మీరు అడిగారా ఎవరన్నా అని అడిగా. నో, బట్ మెన్ వై విల్ దే హెల్ప్ అస్, వీఆర్ టేక్ నా ఆస్క్ ఫస్ట్. నువ్వు అడుగు, అడిగి తర్వాత నెక్స్ట్ టైం నన్ను చూస్తే అసలు దే డోంట్ లీవ్ మీ, దే లవ్ మీ. ఎక్కడ ఎయిర్పోర్ట్స్లోనే ఎక్కడ దొరుకుతూ ఉంటారు. ఏంటి అంటే దే సెడ్ దట్ their lives changed because they started trusting their male colleagues and asking them. మాకు కొంచెం అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు మేల్ కొలీగ్ ఉన్నాడు, అమ్మాయిని ఎనిమిలా ఎందుకు చూస్తాడు? ఆయనకో భార్య ఉంది, ఆయనకో కూతురు ఉంది, రేపు కూతురు కూడా ఆమె కూడా పైకి రావాలి కదా. ట్రీట్ యూ. మనం అందరినీ ఒకలాగా పెయింట్ చేయలేం. సమ్ హూ హెల్ప్, బట్ జెలసీ బాగుంటుంది. ఆస్క్ మీ,
Okay. Any successful woman, men try to subvert you like anything. అది ఇంకొక ఛాలెంజ్ కదా, డిఫికల్టీ. చాలా పెద్ద ఛాలెంజ్ అది. మెన్కే ఎక్కువ జెలసీ ఉంటుంది. ఓకే, యూజువల్ గా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులను, ఆడవాళ్ళే ఎక్కువగా మాట్లాడుకుంటారు, గుసగుసలు అనేవి ఎక్కువ ఉంటాయనేది ఉంటుంది. అవి ఉంటాయి. సో వెన్ యు ఆర్ గ్రోయింగ్ అప్ ద లాడర్, అందరూ గొడవలు చేస్తూనే ఉంటారు. నెగిటివ్గా మాట్లాడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, తర్వాత అండర్మైన్ చేయాలని చూస్తారు. ఆవిడకి ఏముందండి పెద్ద ఫ్యామిలీలో పుట్టింది అంటారు, వాళ్ళకి నిజ నిజాలు తెలియవు. ఇంకా అట్లా ఏదో బాడీ షేమింగ్ చేస్తారు. ఓ యూ లుక్ వెరీ ప్రాస్పరస్, పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్, నీకెందుకయ్యా, నేను లావెక్కితే నీకేమైనా నీ ఫుడ్ తింటున్నారా. సో ట్రూ. సో దేర్ ఇస్ సచ్ ఇడియట్స్. సో బట్ మనం ఏంటంటే నేను సెలెక్టివ్ అటెన్షన్ ఉండాలి. నాకు బాగా గుర్తుంది, నాకు పెద్ద అసైన్మెంట్స్ వచ్చినప్పుడు నా ఓన్ కొలీగ్సే ఎవరికో చెప్పేవారంటే, నో కరుణ మ్యామ్ ఈజ్ నాట్ ఫ్రీ, నో షీ హ్యాస్ సమ్ డొమెస్టిక్ కన్స్ట్రెయింట్స్, షీ మే నాట్ ట్రావెల్ అబ్రాడ్ ఇట్లా అని నాకు చాలా మంది చెప్పారు. నాకు మొన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ఒక ఆయన ఉన్నారు, కోర్ట్ ఆఫ్ గవర్నర్స్లో పద్మనాభయ్య గారు, పెద్ద సీనియర్. ఆయన చెప్పాడు, లాస్ట్ 2 years కరుణాజీ ఐఎమ్ ట్రైంగ్ టు మీట్ యూ, వేర్ ఆర్ యూ, వై ఆర్ యూ ఆల్వేస్ ట్రావెలింగ్ అంటే, ఐ సెడ్ సార్ ఐ ట్రావెల్ బట్ ఐఎమ్ ఆల్సో హియర్ ఇన్ హైదరాబాద్. He says, no, నేను ఎవరిని అడిగినా మా కొలీగ్ మా దానిలో అడిగితే, నో మ్యామ్ ఈజ్ వెరీ బిజీ, షీ ఇస్ నాట్. అంటే దేర్ సమ్ పీపుల్ హూ డోంట్ వాంట్ యూ టు మీట్. ఇట్లా ఎన్ని ఉంటాయంటే, ఒకటి దిస్ ఇస్ స్మాల్, పెద్దవి జరిగాయి నాకైతే. సో అవన్నిటిని తట్టుకొని నిలబడ్డం, అది కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డం అనేది అంతే. అవి ఏమవుతుందంటే, నాకు నా జాతకంలో ఉందేమో విపరీత రాజయోగం అంటాం. అంటే ఏంటంటే, ఎవడన్నా నెగిటివ్ చేశాడో నేను ఇంకా పైకి వెళ్తాను. నేను నోటీస్ చేస్తాను, ఎవరైనా నన్ను దే వాంట్ టు పుల్ మీ డౌన్, ఐ విల్ గో అప్. సో అది కామ్గా ఉండాలి. యూజువల్గానే ఎంత అనగదొక్కుతూ ఉంటే అలా పైకి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది కూడా. అవును అంతే. అదే దట్ వర్క్స్ ఫర్ ఎవ్రీ వన్, మోర్ స్పెసిఫిక్లీ ఫర్ మీ. ఐ థింక్ నేను ఒక అడుగు ముందేసా అంటే 10 వెనక్కి లాగుతారు నన్ను. నా సర్కమ్స్టాన్సెస్ కానీ, నా మనుషులు కానీ, నా చుట్టాలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ, ఎవరైనా ముందుకు వెళ్ళనివ్వరు. బట్ వెన్ యు ఆర్, యాజ్ ఐ సెడ్, ఇంటెన్షన్. ఇప్పుడు నేను రవాండా వెళ్తే నాకు దేవుడు ఎక్కడ దొరికాడు, అట్లాగే నాకు ఒక మంచి ఇంటెన్షన్ ఉంది కనుక ఐ విల్ రీచ్ ద గోల్ పక్కా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ కరుణ గోపాల్ గారు. మీరు ఒక యూ నీడ్ టు రీచ్ ద గోల్ అండ్ యూ నీడ్ టు బీ దేర్. చాలా మందికి కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ అనేది కావాలి. అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ దీస్ గుడ్ వర్డ్స్ ఫ్రమ్ యూ అనేవి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి మ్యామ్. ఓకే, చాలా. అండ్ ట్రస్ట్ మీ, you are amazing. And thank you so much. Thank you so much Karuna garu. Thank you Andy. Thank you so much.